వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లాలో భారీగా ఎండలు దంచుకొడుతున్నాయి. 3 రోజుల నుంచి 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ ఏరియాలో ఉక్కపోతతో కార్మికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కూలీలు సైతం ఎండలో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాణుడి బగబగలతో ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సుమారు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైచీలకు నమోదవుతుండటంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇళ్లలో కూడా ఉండలేని సిచ్యువేషన్ కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లో కావచ్చు, పారిశ్రామిక వార్డులు ఉన్న ప్రాంతాలే కాకుండా మిగతా మైదాన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఎండల వేడి ఎక్కువగా కనపడుతుంది. జిల్లాలో ప్రతి చోట కూడా 40 డిగ్రీల పైచీలకు ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరో 3 రోజుల్లో రోహిణి కార్తె రావడంతో మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్, రోడ్లన్నీ కూడా నిర్మాషంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బయటకు వెళ్ళి పని చేసుకునేటువంటి వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, అలాగే ముఖ్యంగా చాలా చోట్ల కూలికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు. సార్, ఎట్లున్నాయి ఎండలు? ఎండలు అయితే చాలా తీవ్రతరంగా ఉన్నాయి. 45 డిగ్రీలు దాకా ఎండ ఉంది అంటున్నారు. అదేవిధంగా ఈ ఎండల ప్రభావం వల్ల ఇటు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా వేడి వడగాల్పులు మాదిరిగా వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు ఇంత ఎండ. తీవ్రమైన ఎండలు ఉన్నాయి. దీనివల్ల నీటి ఎద్దడి కూడా ఏర్పడ్డది. ఈ వాహనాలు బయటికి రావాలంటే కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా కొంత అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు కానివ్వండి, ఇటు ప్రయాణికులు రోడ్ల మీద తిరిగేవాళ్ళు కానివ్వండి, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ ఎండలకు ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? ఎట్లుంది ఎండల ప్రభావం? ఎండలు బాగున్నాయండి. మరి కూలి పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. ఏడకు పోయినా కూడా ఎండ 9 దాటితేనే మండిపడుతుంది. ఎక్కడ చూసినా కూలి పని చేయలేకపోతున్నాం. కూలీలు ఒకటి లేవండి. ఈ సెలవేంద్రాలలో అక్కడక్కడ అన్న సెంటర్లో గవర్నమెంట్ ప్రకారంగా మధ్యాహ్నం నీళ్ళని పెట్టితే బాగుంటుంది. కొద్దిగా నిమ్మకాయలు పిండించి మా కూలి పని చేసుకునే వాళ్ళం అడ్డం మీద ఉండలేకపోతున్నాం సార్. పని లేక ఇబ్బంది పడుతున్నాం. ఎండలో బయట రాలేకపోతున్నాం. పచ్చసి గడ్డే ఎండిపోతున్నాయి. చాలా బాధగా ఉంది సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుంది మరి ఎండలు? మేము ఇక్కడ డైలీ లేబర్గా పనిచేస్తున్నామండి. ఇక్కడ దగ్గర 300-400 మంది డైలీ ఇక్కడ అడ్డం మీద పనిచేస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల పని దొరకనటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. అంతేకాకుండా మేము కూడా పనికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా ఈ ఎండ తాకిడికి చేయలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని చూసి ప్రభుత్వం ఏదన్నా మాకు ఉపాధికరంగా ఏదన్నా ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేస్తే, చలివేంద్రం లాంటిది కానీ, మధ్య కార్యక్రమం కానీ ఏదైనా ఏర్పాటు చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లుంది ఎండ? చాలా హెవీగా ఉందండి. తిరగలేక 48 అలా 46 ఉంటుంది. ఇబ్బందిగా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. ఇది మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం కావచ్చు, అటు కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం కావచ్చు, పాలవంచ కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, సింగరేణి ఓపెన్ కాస్ట్లో ఉన్న ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా వేడి ఉక్కపోత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. 40 డిగ్రీల పైచీలకు పగటి ఉష్ణోగ్రతలు నమోతున్నాయి. రాత్రి వేళ కూడా వేడి 39 డిగ్రీలు ఉండడంతో చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు నానా అవస్థలు పడుతున్నారు. చాలా మంది కూడా అనారోగ్యాల బారిన పడుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ముఖ్యంగా బయట పనున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, బయట కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు, అలాగే పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, ఉపాధి హామీ కూలీలు కూడా 11 దాటితే బయట ఉండలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో అయితే జనం అయితే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇది ఇక్కడ ఖమ్మం జిల్లా.